హలో వ్యూవర్స్, ఐమ్ డాక్టర్ నితీషా, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ మహబూబ్ నగర్. చాలామంది గర్భిణీ స్త్రీలు ఏ నెలలో నుంచి మ్యూజిక్ వింటే మా లోపల ఉన్న బేబీకి వినపడుతుంది అని అనుమానం ఉంటుంది కదా. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రెగ్నెన్సీలో మీరు 16 వీక్స్ అంటే 4 నెలల నుంచి 28 to 30 వీక్స్ అంటే 8వ నెల వరకు మ్యూజిక్ సిస్టమ్ అనేది బేబీస్ లోపల డెవలప్ అవుతూ ఉంటుంది. అయితే ఈ బ్రెయిన్లో నుంచి ఇయర్కి వెళ్ళే నర్వ్స్ అనేవి ఓన్లీ ఈ వారాలలోనే డెవలప్మెంట్ వస్తుంది. సో బేబీస్ అనేవాళ్ళు ఈ టైమ్స్లలో ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. 30 వారాలు దాటిన తర్వాత అంటే 8th and 9th మంత్లలో బేబీస్ చాలా క్లియర్గా వినిపిస్తుంది వాళ్ళకి. అండ్ మీరు చాలా సైలెంట్ మ్యూజిక్ కనుక వింటే ఫీటల్ హార్ట్ బీట్ అంటే వాళ్ళ గుండె చప్పుడు కూడా చాలా నార్మల్ రేంజ్లో ఉంటుంది. మీరు ఫాస్ట్ మ్యూజిక్ కనుక వింటే లోపల ఫీటల్ హార్ట్ బీట్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మీరు ఫీటల్ డాప్లర్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ బేబీస్ మెమరీ కూడా అదే మ్యూజిక్కి వాళ్ళు పుట్టిన తర్వాత ఫస్ట్ 4 వీక్స్ వరకు మంచి రియాక్షన్ ఇచ్చి ఒక చిన్న స్మైల్ కూడా ఇస్తారు. సో మీరు ఖచ్చితంగా మ్యూజిక్ అనేది ఎవ్రీడే ఒక 30 మినిట్స్ అన్న వినండి, అంటే ఒక అర్ధగంట. మీరు మ్యూజిక్ కనుక టైం కేటాయిస్తే మీకు యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే ఈ మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. మీకు కాన్పు టైంలో కూడా కాన్పు నొప్పులు కూడా కొంచెం తక్కువగా మీరు సెన్స్ అవుతూ ఉంటారు. అండ్ గర్భిణీ స్త్రీలకు మంచి మ్యూజిక్ కనుక వింటే హ్యాపీగా రిలాక్స్డ్ మ్యూజిక్తో మంచి స్లీప్ కూడా పడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ప్రెగ్నెన్సీలలో మ్యూజిక్ అనేది వినండి. ఈ మ్యూజిక్ లెవెల్ వచ్చేసి 50 డెసిబెల్స్ వరకు సౌండ్ పెట్టుకోండి. అండ్ 50 డెసిబెల్స్ అంటే మనం నార్మల్గా మాట్లాడే సౌండ్స్ అనమాట. అండ్ కొంతమంది డైరెక్ట్గా స్పీకర్స్ కానీ లేకపోతే హెడ్ ఫోన్స్ కానీ పొట్ట మీద పెట్టాలనుకుంటారు. బేబీ కదులుతుంది కదా, యాక్టివ్ అవుతుంది కదా అని ఇంట్రెస్ట్ చూపిస్తారు. కానీ అలా చేయొద్దు. ఫీటల్ హియరింగ్ సిస్టమ్ని మీరు డ్యామేజ్ చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి హ్యాపీగా మీరు ప్రెగ్నెన్సీలలో మ్యూజిక్ వినండి.